వీణా, స్టవ్ మీద కూర మారుతుందో అంత చూడు. చూస్తాను అత్తయ్య గారు. ఏం చూడటమో ఏంటో, ఈ రోజు ఉదయం అలాగే దేవుడి సామాన్లు తోమడానికే పీతాంబర పౌడర్ ఎక్కువ వేస్తావు. అదేంటని అడిగితే నేను కరెక్ట్గానే వేసాను అన్నావు. నువ్వే పని కూడా సరిగా చేయడం లేదు. ఇలాగైతే నేను అసలు ఒప్పుకోను. ఏంటో మా అత్తయ్య గారికి నేను ఏది చేసినా నచ్చదు. హలో అమ్మా, మా అత్తయ్య గారికి నేను ఏది చేసినా నచ్చడం లేదు. అస్తమాను ఏదోటి అంటానే ఉంటున్నారు. నా వల్ల అవ్వట్లేదమ్మా, వచ్చేస్తాను నేను. సరేనమ్మా. ఏంటి సునందా, ఈ మధ్యన అస్తమాను కోడల మీద కేకలేస్తున్నావు? అదేంటండి అలా అంటారు? ఏ కోడలంటే నాకేమన్నా కోపమా, ద్వేషమా? అలా కనకండి మీరు. మరి ఇప్పటి నుంచి ఇలా చెప్పాను అనుకోండి, పనులన్నీ చక్కగా నేర్చుకుంటుందని. అంతకు మించి వేనా మీద నాకేం కోపం లేదు. అయినా నేను చెప్పకపోతే ఎవరు చెప్తారండి? అందుకోసమే కదండి నేను కోడలకు అలా చెప్పడం. అన్నీ నేర్చుకుని తన పనులన్నీ చక్కగా చేస్తుంటే చూసి ఆనందించేదని నేనే కదండి. నువ్వు చెప్పేది కరెక్టే కావచ్చు, కానీ చెప్పే విధానం మాత్రం అది కాదు. ప్రేమగా అభిమానంగా చెప్తే ఎవరైనా వింటారు, వాళ్ళ చేరువలో ఉంటారు. అంతేగాని కఠినంగా చెప్తే వాళ్ళు దూరంగా వెళ్ళిపోవాలని చూస్తారు. ఎవరైనా ఎండలో నిలబడాలని చూస్తారా? చల్లగా నీడనిచ్చే చెట్టు దగ్గరికి వెళ్ళాలని చూస్తారు. ఇది అంతే. నువ్వు ప్రేమగా చెప్తే ఈ చుట్టూ తిరిగి పనులన్నీ నేర్చుకుంటుంది. ఈసారైనా నీ పద్ధతి మార్చుకో. ఏదో నా నోటుకొచ్చినట్టు చెప్పేస్తున్నాను, కానీ ఈసారి నా పద్ధతి మార్చుకుంటానండి. అమ్మా వేనా, ఈవినింగ్ చపాతీ ఇద్దరం కలిసి చేద్దామే? అలాగే అత్తయ్య గారు.